వెరిఫికేషన్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ లో JNU రిఫర్డ్ పుస్తకాలు రాశారు. ఇప్పటికి కూడా అవే రామ్ రాసిన పుస్తకాలు రిఫర్డ్ గా ఉన్నాయి. తర్వాత సర్వీస్ గురించి నేను ఆయన ఒక విధంగా చాలా చాలా ఏమంటారంటే వెనకాల పడ్డానని చెప్పాలి. స్వాతంత్ర్యం సినిమాలో కమల్ హాసన్ నా ఉద్యోగం తిరుగుతాడు కదా అలా. ఎందుకంటే ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా సెల్ఫ్లెస్ గా ముందు ఉండి రామ్ హెల్ప్ చేస్తారు. అందుకని పిల్లల్ని ఎక్కువ డ్రైవ్ చేస్తారు. అంటే నార్మల్ గా పెద్దలు చేసి ఫోటోలు దిగడానికి రెడీగా ఉంటారు, కానీ హీ వోంట్ డూ దాట్. హీ వాంట్ చిల్డ్రన్ టు డూ. అంటే పిల్లలతో డ్రైవ్ చేయాలంటారు. నువ్వు ఆర్ట్ చూసుకో, సంస్కృతి అవి చూసుకో, సర్వీస్ అనేది నేను ఇన్కల్కేట్ చేస్తాను పిల్లలకి అనేది ఆయన మోటో అండి. హియర్ ఇస్ రామ్. లీడర్షిప్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. మా శాండీలో కూడా చాప్టర్ ఓపెన్ చేసినందుకు, మీ చేతులు ఇక్కడ వరకు కూడా ఎక్స్టెండ్ చేసినందుకు హెల్ప్ కోసం. నేను మిగిలిన వాళ్ళలా కాదు, అందరికీ సపరేట్ టాలెంట్స్ ఉన్నాయి. నాకు మాత్రం స్పెషల్ టాలెంట్ ఏం లేదండి. నేను చిన్నప్పటి నుంచి పరిగెడుతూనే ఉన్న ఎడ్యుకేషన్. 10th గ్రేడ్ అని మీరు కూడా ఇండియా నుంచి వచ్చి ఉంటే తెలుస్తుంది. 10th క్లాస్ కాంపిటీషన్స్, ఎంసెట్, కేసెట్, టీసెట్, ఇలా 3 సెట్లు ఉంటాయి ఇండియాలో. ఇంటర్మీడియట్ అయిన తర్వాత IITs, RECs, దాని తర్వాత ఇంజనీరింగ్, దాని తర్వాత మాస్టర్స్. నేను JNUలో మైక్రో ఎలక్ట్రానిక్స్ చేశానండి. తర్వాత జపాన్లో కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాను, తర్వాత కెనడాలో వర్క్ చేశాను. చాలా సంవత్సరాలు వర్క్ చేశాను. ఇక్కడ మళ్ళీ యూఎస్లో 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. ఇక్కడ నా లైఫ్లో అంతా ఈ చదవటం, సంపాదించడం, దాని గురించే పరిగెడుతూనే ఉన్నాను. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఐ డోంట్ నో వై ఐఎమ్ రన్నింగ్, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ రన్నింగ్. సంపాదించుకుంటున్నాం, గోల్డ్ ఆస్తి అవుతుంది, ఫైనల్గా చేస్తాం. కానీ పిల్లలకి ఆస్తిని ఇవ్వగలుగుతున్నామా? ఐ డోంట్ నో. చాలామంది పిల్లలకి నెక్స్ట్ ఏమి ఇద్దామని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం కదా అని సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా పాటలు, వాళ్ళ మ్యూజిక్ ఏమైనా ఉంటే నేర్పిద్దామని ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ ఇస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే సర్వీస్ కావాలి. నేనేమని నమ్ముతాను అంటే, ఇప్పుడు నాకు సర్వీస్ చేసే ఆపర్చునిటీ లేదు. త్రూఅవుట్ మై లైఫ్ మనీ అండ్ ఐ డోంట్ నో వాట్ ఐమ్ రన్నింగ్ ఫర్. ఐ ఎర్న్ ఎవ్రీథింగ్. IITs కాలేజ్కి వెళ్తే సెటిల్ అయిపోతూ ఉంటారు. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ అయిపోతే సెటిల్ అయిపోతూ ఉంటారు. ఇంజనీరింగ్ తర్వాత జాబ్లోకి వెళ్తే నువ్వు ఇంకా ఎక్కువ వర్క్ హార్డ్ చేసావంటే యూ విల్ గో టు బెటర్ పొజిషన్, విల్ గో టు US, విల్ గో టు సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎన్ని కోర్స్ అయిపోయింది అని అనిపిస్తుంది నాకు. ఇంకా ట్రై చేస్తే కొంచెం 2 ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత చచ్చిపోతాను. ఆ తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి అంటే కనుక వీ హ్యావ్ టు డూ. అండ్ నేను నా పిల్లల చేత చేయించాలి అనుకుంటే సర్వీస్. వాళ్ళకి ఆస్తి సంపాదించుకోగలరు, ఎడ్యుకేషన్ సంపాదించుకుంటున్నారు. నా లక్కీ కొద్ది సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, ఇవన్నీ భాష, సంస్కృతి, మా వాళ్ళ సంస్కృతం నేర్చుకుంటున్నారు. చాలామంది పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు, తెలుగు నేర్చుకుంటున్నారు. వీటితో పాటు సర్వీస్ కూడా కావాలి అని చెప్పి నేను వేరే ఆర్గనైజేషన్స్తో సర్వీస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాను. చాలా పిల్లల చేత చేయిద్దామని చెప్పి మనం చేసేదానికన్నా మనం కూడా చేస్తాం, పిల్లలు కూడా చేస్తాం అన్నమాట. పిల్లల సర్వీస్, సొసైటీ సర్వీస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. It's not that they are doing something good to the society. They are not. It's a part of their life routine. వాళ్ళు తింటారు, ఎలాగా స్కూల్కి ఎలా వెళ్తున్నారు, అలా సర్వీస్ కూడా చేయాలి. It should be one part of their life, at least once in a month. అది నేను ఇన్కల్కేట్ చేద్దామని అనుకుంటున్నాను. చాలామంది నెసెసిటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి ఫీల్ చేద్దామని నా మోటివ్. అందుకని ఇక్కడ సంస్కృతి కేంద్రాలు జరుగుతుంది. దాంట్లో నేను బోర్డులో, ఈ వాలంటీర్ సర్వీస్ బోర్డులోనే ఉన్నాను. చాలా యాక్టివిటీస్ చేస్తున్నాను పిల్లల చేత. ఇప్పుడు దీంట్లో కూడా మ్యాథ్స్లో కూడా నాకు చాలా ఆపర్చునిటీనే ఇచ్చింది. వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ యాజ్ అ కోఆర్డినేటర్, సర్వీస్ కోఆర్డినేటర్.